హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చి మా స్కూల్లో జరిగినటువంటి సరస్వతి పూజ వ్లాగ్ అండి. ఇది కూడా లేట్ వీడియోనే. అన్ని స్కూల్ వీడియోస్ కంటిన్యూగా పెడుతూ ఉంటే మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పి కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇది సరస్వతి పూజ రోజు ఇలా మా స్కూల్లో అందరం కూడా ఇలా మంచిగా అందరం చక్కగా రెడీ అయిపోయి వచ్చి అందరూ కూడా పూజ చేస్తున్నారండి. అందరూ సరస్వతి దేవిని మొక్కుకుంటూ ఉన్నాము. అందరం ముందుగా టీచర్స్ అందరూ కూడా మొక్కుంటూ ఉన్నారు. తర్వాత పిల్లలు 10th క్లాస్ వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చే రోజు అంటే ఫేర్వెల్ డే, ఫేర్వెల్, సరస్వతి పూజ అన్నీ మామూలుగా అయితే ఒకేసారి చేసేవాళ్ళము. ఈసారి స్టాఫ్ అందరూ కూడా ఒకేసారి అవైలబుల్లో లేరు కాబట్టి ముందుగా ఫేర్వెల్ చేసుకొని తర్వాత వచ్చి ఈ సరస్వతి పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఈరోజు అందరూ కూడా స్టాఫ్ అంతా ఉన్నారు. అందుకని చెప్పి ఆ రోజు అందరము ఫొటోస్, తర్వాత గ్రూప్ ఫొటోస్ ఉంటాయి కదండి సెక్షన్ వైజ్. వీళ్ళందరూ కూడా 10th క్లాస్ వాళ్ళు టీచర్స్తో, వాళ్ళ క్లాస్ టీచర్స్తో గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకుంటారనమాట. అది ఆనవాయితీ, ప్రతి సంవత్సరము జరుగుతున్నటువంటిది అది. అందుకు ఇంకా ఆ రోజు అందరము కూడా ముందు వస్తూనే వీళ్ళకి ఏంటంటే మామూలుగా మా వాళ్ళు ఇంకా సరస్వతి పూజ అంటే ఖచ్చితంగా బాగా మంచిగా చక్కగా రెడీ అయ్యి వచ్చేవాళ్ళే. కాకపోతే ఆ రోజు గ్రూప్ ఫోటో ఉంది, స్కూల్ ఫోటో కాబట్టి యూనిఫామ్స్ ఉంటే చక్కగా ఉంటారు కదా పిల్లలు అని చెప్పేసి యూనిఫామ్స్తోని, మామూలుగా గ్రూప్ ఫోటో అంటే దాదాపుగా ఇలా యూనిఫామ్తోని మేము ఫొటోస్ అనేటివి తీసుకునే వాళ్ళం అనమాట. అందుకని చెప్పి వీళ్ళంతా అయితే యూనిఫామ్లో ఉన్నారు. మేము మాత్రము అందరం ఇంకా చక్కగా రెడీ అయ్యి పట్టు చీరలతో అలా దిగేసామన్నమాట. మా స్టాఫ్ అంతా కూడా మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, లేడీ స్టాఫ్ కదా, ఇంకా చెప్పాల్సిన పని లేదు. పూజలు అంటే ఇంకా ఎలా ఉంటారో అందరికీ తెలుసు మన వాళ్ళకి. ఇంకా చూడండి పిల్లలు కూడా అంతా వాళ్ళ హాల్ టికెట్స్ అన్నీ కూడా పూజల్లో పెట్టి ఆ రోజు వాళ్ళకి ఇస్తారనమాట. ఇంకా హాల్ టికెట్స్ తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా స్కూల్కి రారు. ఆ మరుసటి రోజే, ఇది 13th జరిగిందనమాట. 17th నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అందువల్ల ఇంకా ఇక్కడ చూడండి మా పిల్లల దగ్గర ఈ ఫోన్ ఇచ్చాను అనమాట. ఇంకా వీడియోస్ తీయమని చెప్పి వీళ్ళు ఇంకా ఎట్లా పడితే అట్లా అంటే మేము ఇంకా ఏదో మాట్లాడుకునేటప్పుడు ఇది అనుకోకుండా ఇలా కొన్ని అయితే షార్ట్స్ అయితే తీసి పెట్టారనమాట. విచిత్రమైన పొజిషన్స్లో ఉన్నామన్నమాట మేము. ఇవన్నీ కూడా మీకు జస్ట్ చూపిద్దాము అని చెప్పేసి అవి కూడా యాడ్ చేశాను అనమాట వీడియోలో. మేము కబుర్లు చెప్పుకోవడము ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వీళ్ళు కెమెరాలలో బంధించేశారు. చూడండి ఎక్కడ ఇంకా సునంద మేడము, గంగా, నేను ఉన్నాము. ఇంకా అందరము కూడా ఇలా మామూలుగా ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా ఇలా అందరము కూడా ఇలా చక్కగా నిలబడుకొని ఇలా ఫొటోస్ తీసుకోవడం ఈ స్టిల్స్లో అనేది మాకు ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా కొంతమంది ఇందులో లేరు, ఇంకా పూజ దగ్గర అక్కడక్కడ ఉన్నారనమాట పిల్లలతో. ఇంకా ఉండేవాళ్ళము మేము ఇలా అందరం కూడా ఇలా స్టిల్స్ ఇచ్చుకుంటూ అలా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. పిల్లలు పూజ చేసుకుంటూ వాళ్ళు అక్కడ సరస్వతి దేవుని మొక్కుంటూ ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే మా పని ఇక చూడండి ఇలాగా అనమాట. మేమందరం కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. ఇంకా ఆ రోజు అంతా కూడా ఇంకా అదే ఇంకా లాస్ట్ పిల్లలు 10th వాళ్ళు స్కూల్కి రావడం అనేది ఇంకా ఆ రోజే అనమాట. ఇది కూడా ఇలా అనుకోకుండా తీసినటువంటి ఫోటోనే. ఇంకా మా సార్ వాళ్ళు ఇక్కడ వచ్చి మా హెచ్ఎం సారు, తర్వాత పక్కన తెలుగు సారు, ఇంకా సోషల్ సార్, ఇలా అంతా జెంట్స్ స్టాఫ్ ఒక 6 మెంబర్స్ ఉంటారండి అంతే. ఇంకా అందరం కూడా లేడీస్ స్టాఫే. 40 మంది స్టాఫ్ ఉంటే 40 మందిలో వాళ్ళు ఒక 6 మెంబర్స్ మాత్రమే ఉంటారనమాట. ఇంకా అందరూ హారతి తీసుకుంటూ ఉన్నారు. అందరూ పిల్లలు కూడా అందరూ కూడా హారతి తీసుకొని ఇంకా ఇక్కడ చూడండి అక్షింతలు తీసుకొని ఇంకా వచ్చారనమాట. ఇలా వచ్చి ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వమని చెప్పేసి వచ్చారనమాట. అందరికీ అక్షింతలు వేసి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పి నేనైతే బ్లెస్ చేస్తూ ఉన్నాను. అందరూ ఇంకా వాళ్ళకి క్లాసులకి వెళ్ళే టీచర్స్ దగ్గరికి అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. చూడండి ఇంకా అక్కడ కొంతమంది ఇంకా వాళ్ళే అక్షింతలు తీసుకొని వచ్చి అక్కడ పూజ అయిపోతూనే పూజ దగ్గర నుంచి వచ్చి మా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా నేను అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి బ్లెస్సెస్ ఇచ్చి పంపించాను. తర్వాత ఇలా గ్రూప్ ఫొటోస్తో ఆ రోజు ఆ కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్